నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. ఈరోజు అయితే సాంబార్ చేద్దాం ఫ్రెండ్స్. ఎట్లా చేస్తానో చూపిస్తాను రండి. సాంబార్ చేయడానికి కావాల్సిన పదార్థాలు అయితే ముందు చూసేద్దాము ఫ్రెండ్స్. దానికోసం అయితే మునక్కాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను ముందే. అదేవిధంగా తగినంత నిమ్మకాయ కూడా నానబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట. కొత్తిమీర, కరివేపాకు కూడా రెడీగా పెట్టుకున్నా. ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కందిపప్పు కుక్కర్లో వేసుకొని కడిగి మళ్ళీ మంచి వాటర్ అయితే పోసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక గ్లాస్ అయితే తీసుకున్నా. మీకు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోండి. సో కందిపప్పు అయితే కడిగినాను. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ పోస్తున్నా. కడిగిన పప్పులో 2 గ్లాసులు వాటర్ పోసిన తర్వాత తగిన కొంచెం పసుపు, తర్వాత ఒక టీ స్పూన్ అంత ఆయిల్, తర్వాత కొంచెం ఒక 2-3 కరివేపాకులు వేసి మూత పెట్టేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ మీరు షాప్లో కొన్న పప్పు అయితే 2 విజిల్స్కే అయిపోతుంది. మాది పొట్టుపప్పు కాబట్టి నేను 4-5 విజిల్స్ అయితే పెడుతున్నాను. మళ్ళీ తర్వాత ఇంకో గిన్నె తీసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది అనమాట. నేనైతే 2 కప్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని ఉల్లిపాయ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం వేగనియాలన్నమాట. సో ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేపుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాము. అదేవిధంగా పుదీనా ఉంటే కూడా కొంచెం వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు ఆల్రెడీ పప్పులో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. ఇక్కడైతే పసుపు వేసుకున్న తర్వాత 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మిగతా ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఇవైతే కొంచెం వేగిపోయినాయి కదా, ఉల్లిపాయలు అయితే కలర్ చేంజ్ అయినాయి అనమాట. ఈ విధంగా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ అయితే వేసుకుందాము. ఫస్ట్ అయితే నేను టమాటా వేసుకుంటున్నా. టమాటా వేసుకొని కొంచెం అయితే కలుపుకోవాలన్నమాట. సో అది అనేది ఆయిల్లో కొంచెం మగ్గుతుంది కదా, టమాటా వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉన్న తర్వాత మిగిలిన ఐటమ్స్ కూడా వేసుకుందాము. ఇప్పుడైతే మునక్కాయలు వేసుకుంటున్నాను. మునక్కాయలు, క్యారెట్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే అదేవిధంగా వదిలేసేయాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా మీరు ఇట్లాగే చేస్తారా లేదంటే వేరే విధంగా చేస్తారా అది కూడా కామెంట్ చేయండి. సో ఎప్పుడైతే అన్నీ కలిపేసుకుందాం. ఆయిల్లో మొత్తం ఏమంటారు ఫ్రై లాగా అయిపోవాలన్నమాట. ఆయిల్ మొత్తం వాటికి ఇంకెవరికి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉంచాలి. ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ మాడిపోతుంది. మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే క్యారెట్ సగం ఉడికిపోయిందనమాట. మునక్కాయలు కొంచెం ఇంకా గట్టిగానే ఉన్నాయి. ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాము. కారం అయితే మీకు తగినంత వేసుకోండి. తర్వాత ఉప్పు వేసుకుందాం. నేనైతే 2 స్పూన్ల కారం వేసుకున్నాను. అదేవిధంగా ఉప్పు కూడా అంతే వేసుకుంటున్నాను. మాది పట్టించిన కారం కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ వేసినాను. మీరు చూసుకొని వేసుకోండి. సో ఇప్పుడు ఉప్పు, కారం వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫ్రై కర్రీస్ అయితే తినవద్దు అవ్వదు కదా. సో ఈ విధంగా సాంబార్ చేసుకుంటే కొంచెం మంచిగా తినొచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. లిక్విడ్ లాగా ఉంటుంది కదా, తినడానికి ఇష్టపడతారనమాట. సో వేడి వేడి అవుతూ ఉంటుంది కాబట్టి ఫ్రైస్ అయితే ఎక్కువ తినము సమ్మర్లో. ఇలా లూజ్గా చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఉప్పు, కారం వేసి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనిద్దాము. సో ఇక్కడ ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయినాయి అనమాట వెజిటేబుల్స్. ఇవి సగం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు రసం, అదైతే వేసుకోవాలన్నమాట ఇక్కడ. సో ఒకసారి మంచిగా అయితే కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు రసం అయితే వేసుకుందాము ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా అయితే ఆయిల్ పైకి వస్తుంది అనమాట. చింతపండు రసం వేసుకున్న తర్వాత కూడా మొత్తం మళ్ళీ ఇంకొంచెంసేపు అయితే ఉడకబెట్టాలి. ఇవన్నీ చింతపండు రసంలో అయితే ఉడికిపోతాయి అన్నమాట కొంచెం.
చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే అయ్యింది. ఆయిల్ అంతా సపరేట్ అయ్యింది కదా. ఇప్పుడైతే చింతపండు రసం అయితే వేసుకుంటున్నాము. మీకు నానబెట్టుకున్న చింతపండు అయితే చూపించినాను కదా, అదైతే చింతపండు పక్కన తీసేసి రసం పక్కన తీసి పెట్టుకున్నాను. అదైతే వేసి కలుపుకున్నాను అనమాట. సో కొంచెం ఇక్కడ వాటర్ అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. సో పప్పు ఏ విధంగా వచ్చిందో చూద్దాము 4 విజిల్స్ తర్వాత. ఇక్కడైతే పప్పు మొత్తం ఉడికిపోయింది అనమాట. ఇంకా మనం రుబ్బనవసరం లేదు, అదేవిధంగా వేసుకున్నా మరుగుతుంది కాబట్టి కలిసిపోతుంది. కాకపోతే నేను కొంచెం రుబ్బుతున్నాను, పప్పు గుత్తి తీసుకొని కొంచెం అయితే రుద్ది మళ్ళీ వాటర్ వేసుకొని కొంచెం కలుపుకొని తర్వాత ఈ ఉడికిన మునక్కాయలు, క్యారెట్ ఐటమ్స్ ఉన్నాయి కదా, దాంట్లో అయితే పప్పు వేసుకోవాలి. సో చింతపండు వేసిన తర్వాత ఈ విధంగా అయితే మొత్తం దగ్గరకు వచ్చేసేయాలన్నమాట. ఉడకక ముందే అయితే పోయకూడదు పప్పు. ఈ విధంగా మొత్తం అయితే దగ్గరకు వచ్చింది కదా, ఇప్పుడైతే పప్పు వేసుకోవాలన్నమాట. పప్పు అయితే మనం ఎంత కావాలంటే అంత వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి వేసుకోవాలి. సో మళ్ళీ వాటర్ పోయడానికి అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడే తగినంత వాటర్ అయితే పోసుకోవాలి పప్పు వేసుకున్న తర్వాతనే, ఎందుకంటే మళ్ళీ మధ్యలో పోసుకుంటే టేస్ట్ అయితే మారిపోతుంది అనమాట. ఇక్కడైతే నేను పప్పు వేసిన తర్వాత 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. సో సరిపోతుంది కాబట్టి అంతే వేసుకొని మరిగించుకోవాలన్నమాట. పప్పు వేసిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్ సాంబార్ రెడీ అవ్వడానికి. అంటే మసాలా పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.